హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి వీడియోలో వచ్చేసి ఫస్ట్ టిప్పు లెమన్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మనము లెమన్స్ తెచ్చుకున్నప్పుడు పచ్చి లెమన్స్ అయితే తెచ్చుకుంటాం కదండి, పచ్చిగా ఉన్నప్పుడు అవి మనకి కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా పండిపోయి కనబడతాయి. పండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వాడిపోతాయి కదండి. వాడిపోయినప్పుడు వాటిలో నుంచి జ్యూస్ అనేది మనకి ఎక్కువగా రాదు. ఈ విధంగా నేను చెప్పినట్టుగా చేస్తే దాంట్లో నుంచి లెమన్లో నుంచి అయితే మనము ఎక్కువ జ్యూస్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మనమ్మ ఎప్పుడు నిమ్మకాయ కట్ చేసినా కానీ మధ్యలోకి అడ్డంగా కట్ చేస్తూ ఉంటాం కదండి, నిలువున కట్ చేయము. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము లెమన్ అయితే నిలువున కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను లెమన్ని ఒక 4 పీసెస్ లాగా అయితే తీసుకున్నాను. కట్ చేసిన తర్వాత పైన మనకి తెల్ల భాగం ఉంది కదండి, ఆ తెల్ల భాగం అనేది చాకుతో ఈ విధంగా తీసేసేయాలి. తీసేసిన తర్వాత చూడండి, మనకి లెమన్ అనేది ఒక కప్పులోకి నేను ఏ విధంగా పిండుతున్నానో చూడండి. పిండేటప్పుడు చూడండి, మనకి ఒక లెమన్లోనే మనకి ఎంత జ్యూస్ అనేది కనబడుతుందో చూడండి. మనకి ఒక్కొక్కసారి ఒక లెమన్ పిండుతుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువ కూడా రాదు, కనీసం ఒక స్పూన్ అంత జ్యూస్ కూడా రాదు కదండి. ఈ లెమన్లో చూడండి, మనకి ఒక దాదాపు 2-3 స్పూన్స్ వరకు అయితే ఎక్కువే ఉందండి జ్యూస్ అనేది, లెమన్ జ్యూస్ మనకి. ఈ విధంగా మనము లెమన్స్ అయితే పాడైపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు మనకి ఈ విధంగా మనము జ్యూస్ని అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరొక టిప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే గోధుమ పిండిని తీసుకున్నానండి. గోధుమ పిండి మనము చపాతీలు చేసుకోవడానికి, టిఫిన్ ఏదైనా చేసుకోవడానికి అనేసి ఒక్కొక్కసారి 5 కేజెస్ 10 కేజెస్ అలా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. తెచ్చిపెట్టినప్పుడు వాటిలో అయితే పురుగు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదండి. గోధుమ పిండికే కాదండి, ఇక్కడ శనగపిండి కానీ, అదేవిధంగా బియ్యం పిండి కానీ, అదేవిధంగా మనకి జొన్న పిండి, ఇలాంటి పిండిలని రకరకాల పిండ్లు మనం పట్టించుకుంటూ ఉంటాం కదండి. అలా పాడైపోకుండా ఉండడానికి చిన్న టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, మన ఇంట్లో బిర్యానీ ఆకు అయితే కంపల్సరీగా ఉంటుంది కదండి. ఆ బిర్యానీ ఆకు తీసుకొని ఒక 2 ఆకుల్ని ఈ విధంగా మనము పెట్టుకొని చూడండి, అడుగు ఒక స్పూన్ తీసుకొని అడుగుకు వెళ్ళేటట్టుగా స్పూన్తో అయితే మనము నెట్టేసుకోవాలి. చూడండి, కింద భాగం వరకు వెళ్ళేటట్టుగా మనము బిర్యానీ ఆకునైతే ఈ విధంగా స్పూన్ తీసుకొని మనము ట్యాప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనుకోవటం వల్ల బిర్యానీ ఆకు లోపలికి వెళ్ళటం వల్ల ఈ గోధుమ పిండే కానీ ఏ పిండైనా సరే మనకి పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గానే ఉంటుంది. చూడండి, తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనము అప్పడాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి నెల సరుకులు తెచ్చుకునేటప్పుడు ఎక్కువగానే తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా స్టోర్ చేసేటప్పుడు వీటిలో మనకి ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటాయి, ముక్కు వాసన. అదేవిధంగా ఈ అప్పడాలు అనేది మనకి ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండి. అలా మెత్తగా అవ్వకుండా ఉండాలన్నా, వాసన రాకుండా ఉండాలన్నా కానీ మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది వీటిలో నుంచి. అలా రాకుండా ఉండాలంటే చూడండి, ఈ విధంగా మనము అప్పడాల ప్యాకెట్ని తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అప్పడాలే కాదండి, ఏ వడియాలైనా సరే మనము ఈ విధంగానే ట్రై చేసి చూడండి. మీరు నేను చూపించినట్టుగా తప్పకుండా ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మనము అప్పడాలు స్టోర్ చేసుకోవడానికైతే ప్లాస్టిక్ బాక్స్ కానీ, అదేవిధంగా గాజు బాక్సులు కానీ ఉంటాయి కదండి, అవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ స్టీల్ బాక్సులు అనేది వాడకూడదు. ఇక్కడ నేను ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసేసుకొని కింద అడుగు భాగం మనకి ఒక టిష్యూ పేపర్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. టిష్యూ పేపర్ లేకపోయినా సరే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, న్యూస్ పేపర్ అయినా సరే వేసుకొని పై మధ్యలో అప్పడాలు కానీ, ఈ విధంగా వడియాలు కానీ ఏ ఉంటే అవి మనకి ఈ విధంగా పెట్టేసుకొని పైన టిష్యూ పేపర్ అనేది మళ్ళీ ఒకటి వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవటం వల్ల మనకి అప్పడాల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా అప్పడాలు కూడా మెత్తగా కాకుండా అయితే ఉంటాయి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక మరొక టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. పెద్దవి అయితే సరే ఈజీగానే తీసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి చిన్నవి ఉంటాయి, తీసుకోలేకపోతూ ఉంటాము. మన చేతికి అయితే నెయిల్స్ ఉండవు కదండి. నెయిల్స్ లేకపోయినా మనం ఈజీగా అనేది ఏ విధంగా తీసుకోవచ్చు వెల్లుల్లి మీద పొట్టు అనేది ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఒక ప్యాన్ పెట్టిన తర్వాత మనము హీట్ అయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలను అయితే ఈ విధంగా మనం ప్యాన్లో వేసుకోవాలి. చూడండి, బాగా హీట్ చేయండి. మనము వీటిని ఒక్కొక్కసారి వాటర్లో తడిపి తీస్తుంటాము, ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాము, అదేవిధంగా ఉప్పును అప్లై చేసి మనము వీటి మీద పొట్టు అనేది తీస్తూ ఉంటాం కదండి. ఈ టిప్ అయితే చూడండి, ఒకసారి తప్పకుండా మనకి ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనము ఈ వేడిగా ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు మనము పొట్టు అనేది కూడా తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది.
చూడండి ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం చేత్తో అయితే వెల్లుల్లిపాయను పట్టుకొని ఈ విధంగా మనం చేత్తో ఈ విధంగా రబ్ చేయటం వల్ల దాని మీద ఉన్న పొట్టు మొత్తం మనకి ఈజీగా అయితే రాలిపోతుంది. చూస్తారు కదండీ, మీరు వీడియోలో అయితే మీకు కనబడుతూనే ఉంది, అబ్జర్వ్ చేసే ఉంటారు. పొట్టు అనేది మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఎన్ని వెల్లుల్లిపాయలు ఉన్నా సరే మనం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు హీట్ చేసుకొని మనం పొట్టు రాల్పుకుంటే చాలా ఈజీగా కంఫర్ట్గా అయితే వస్తాయి. మనం ప్యాన్లో ఉన్నప్పుడు తీసుకోలేకపోతే ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని మనం చేత్తో ఈ విధంగా నలిపేసుకోవటం వల్ల మనకి వెల్లుల్లిపాయల మీద ఉన్న పొట్టు అనేది మనకి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, మీకు వెల్లుల్లిపాయలు అనేది పొట్టు తీసిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా మనకి పొట్టు అనేది తీసుకోవచ్చు అనేసి. చూడండి, మనకి చాలా ఈజీగా అయితే పొట్టు అనేది సింపుల్గా మనకి వెళ్ళిపోతుందండి. తక్కువ టైంలోనే ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇలా టూత్ బ్రష్లు అయితే పనికి రాకుండా చాలా ఉంటాయి కదండి. మనము ఒక మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం కదండి. తీసినప్పుడు అది మనం వేస్ట్ అనేది పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత మనకి ఏ సైడ్ కావాలనుకుంటామో, ఏ షేప్లో కావాలనుకుంటామో ఆ సైడ్లోకి అయితే బ్రష్ని మనము హీట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా వంగుతుందండి. మనము హీట్ చేయకుండా బ్రష్ని వంపితే మనకి మధ్యలోకి ఇరిగిపోతుంది, కానీ మనకి కావాల్సినట్టుగా అయితే బ్రష్ అనేది వంగదు. చూడండి, ఈ విధంగా బ్రష్ని అయితే మనము వంపుకున్న తర్వాత మనము ఈ బ్రష్ని అయితే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు కిచెన్లో అనేసి ఇక్కడ చూపిస్తాను. చూడండి, మనము మిక్సీ జార్ ఉంది కదండి, మిక్సీ జారు నీట్గా అయితే మనం లోపల మన చేతులు అనేది పట్టదు, అదేవిధంగా స్క్రబ్బర్ కూడా పట్టదు కదండి మనం క్లీన్ చేసుకోవడానికి. అప్పుడు మనం ఈ విధంగా ఒక బ్రష్ని తీసేసుకొని మనం బ్రష్తో అయితే ఈ విధంగా రబ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. మన మిక్సీ జార్ కానీ మిక్సీ జార్లు కానీ ఏదైనా సరే మనము ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ విధంగా నేను మిక్సీ జార్ని అయితే క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో మన మిక్సీ జార్ అని. క్లీన్ చేయకముందు ఏ విధంగా ఉంది, క్లీన్ చేసిన తర్వాత చూడండి మీకు మిక్సీ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఇక్కడ చూడండి, మనము ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ పచ్చడి డబ్బాలు అయితే ఉంటాయి కదండి, అవి కూడా మనం చేతులు పట్టవు, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి బ్రష్లు అయితే మనము వంపుకుంటాం కాబట్టి ఈ విధంగా మనము ఈ బ్రష్కి కొంచెం సోప్ అనేది అప్లై చేసుకొని మనం ఈ విధంగా బాటిల్ని అయితే నీట్గా అయితే మనం ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది బాటిల్లో నుంచి మొత్తం కూడా. చూడండి, బాటిల్ అడుగు భాగం కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ మిక్సీ చూడండి మనం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.